ఇప్పుడు ఉదాహరణకి భూసేకరణలో భాగంగా ప్రభుత్వం కోరింది, అక్కడ ఉన్న రైతు కానీ లేకపోతే భూ యజమాని ఇవ్వడానికి సిద్ధంగా లేడు, అది ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంది. సో అప్పుడు మొండిగా ఉంటే పరిస్థితి ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తారు? శరత్ గారు, ఇప్పటి కూడా ఒకసారి ప్రభుత్వానికి భూమి అవసరం వస్తే అది చట్టబద్ధంగా తీసుకునే ప్రాసెస్ మొదలైన తర్వాత నేను భూమి ఇవ్వను అని చెప్పడానికి లేదు. దీన్ని మనం రైట్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అంటాం. అంటే అది ప్రభుత్వానికి ఉన్న ఒక అధికారం. ఆ అధికారాన్ని ఉంచాలా లేదా అనే చర్చ కూడా జరిగింది 2014లో భూసేకరణ చట్టం వచ్చినప్పుడు. ఎందుకు ఇంతకాలం తర్వాత కూడా ప్రభుత్వమే భూమి సేకరించే అధికారం ఎందుకు కలిగి ఉండాలి, ఈ రైట్ టు ఎమినెంట్ డొమైన్ ఉండకూడదు అని అనుకొచ్చినప్పుడు కూడా అప్పటికి కూడా ప్రభుత్వాల నిర్ణయం ఏమొచ్చినాయి, ఈ ఎమినెంట్ డొమైన్ అనే హక్కు లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. నేను ఇవ్వని పాయింట్ ఏం చేస్తారు, ఇప్పుడు నేను రోడ్డు వేస్తున్నా, కొంత భూమి నాకు అక్కడ దాకా తీసుకుంటే తప్ప నేను రోడ్డు వేయలేని పరిస్థితి. ఈ ఎమినెంట్ డొమైన్ అనే అధికారం ప్రభుత్వానికి లేకపోతే ఆ యజమానిని ఇవ్వను అంటే ఇక మీకు అభివృద్ధి ఆగిపోతుంది. సో పలానా చోటనే నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి, వేరే చోట కట్టడానికి లేదు. అక్కడున్న రైతాంగము మేము ఆ భూముల్ని మేము భూసేకరణ ఇవ్వమని చెప్పి అడ్డుపడితే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఈ ఎమినెంట్ డొమైన్ అనే అధికారం ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటూనే చట్టబద్ధంగా తీసుకోండి అనే ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. అంటే మీరు తీసుకోవచ్చు, తీసుకునే అధికారం మీకుంది, కానీ తీసుకునేటప్పుడు చట్టం ఏదైతే నియమాలు పెట్టిందో ఆ నియమాలను లోబడి మాత్రమే మీరు భూసేకరణ చేయాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం ఆ చట్టాలని ఆ నియమాలని లోబడి భూసేకరణ చేయకపోతే దాన్ని రద్దు చేయమని అడిగే అధికారం భూ యజమానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. భూసేకరణకు సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం.